హాయ్ అండి, నేను మీ దివ్య. ఇప్పుడు వచ్చేవన్నీ పండుగలే కదా, సో మీకోసం టెంపుల్ స్టైల్లో పులిహోరని చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. 100% గుడిలో పెట్టే పులిహోర ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకెందుకండి లేటు, వెల్కమ్ టు మై ఛానల్ అజేషన్ తేజస్ వ్లాగ్స్. 80 గ్రాముల చింతపండుని తీసుకొని 2 సార్లు బాగా కడుక్కొని వేడి నీళ్ళు వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. రైస్ తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని ఎసరికైనా పెట్టుకోవచ్చు, లేదంటే కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు గ్లాస్కి 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకొని 3 విజిల్ పెట్టించుకుంటే సరిపోతుంది. పులుపు కోసం ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొన్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి. మెంతుల టేస్ట్ దీనికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొన్ని కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని పచ్చిమిర్చి, ఇందులో పసుపు కూడా వేసి పులుపు మొత్తం దగ్గరికైనంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అనేది 50% ఉడికిపోవాలండి. 50% ఉడికిపోయినప్పుడు అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని రైస్ మొత్తం కలిసిపోయినంత వరకు బాగా కలుపుకొని పలుకుగా ఉన్నప్పుడే రైస్ అనేది ఓర్చుకోవాలండి, స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు పులుపు కూడా దగ్గర పడిపోయింది కదండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది చూడండి. క్లిప్లో కనిపించినంత వరకు బాగా దగ్గరికైనంత వరకు చేసుకోవాలి. ఒక పెద్ద కంచెం తీసుకొని అందులో రైస్ని వేసుకోవాలండి. రైసు వేడిగా ఉన్నప్పుడే అందులో కొన్ని పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, కొన్ని కరివేపాకును కూడా వేసుకొని రైస్ మొత్తం దాని మీద కవర్ చేసేయాలండి, బయటకు కనబడకుండా కప్పు పెట్టాలి. ఇలా పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. దీనికి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. మరి ఇందులో కొన్ని పల్లీలు, కొన్ని పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఒక 20% వేగినంత వరకు వేపుకోవాలి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలండి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని 10 ఎండుమిర్చిని వేసుకోవాలి. కొన్ని కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ అస్సలు స్కిప్ చేయకండి, మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది ఆవాలు మిక్స్ చేసేటప్పుడు దాని నుండి చేదు రాకుండా మేనేజ్ చేస్తుంది. ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ వేసుకోవచ్చు. వేసుకొని వీటిని బాగా మిక్సీ పట్టాలండి. ఇలా ముద్ద అయినంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపులో పచ్చిమిర్చిని మధ్యలో చీల్చి వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోని పేస్ట్ చేసుకున్న ఆవాల పేస్ట్ని వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు. ఇది పచ్చివాసన పోయినంత వరకు ఒక 1 మినిట్ వేపుకొని ఇందులో మనం ఆల్రెడీ పులుపు రెడీ చేసుకున్నాం కదండి, ఆ పులుపునే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పులుపు తాలింపులో వేయడం వల్ల తాలింపు పలుకులకి అన్నిటికీ కూడా పులుపు బాగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తుందండి. మనకి ఆ తాలింపు మనం తినే టైంలో
పంటికి తగులుతుంటుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇలా చేసి పెట్టుకున్న పేస్ట్ ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకోవడం వల్ల 6 నెలల పాటైనా కూడా మనకి అలాగే నిల్వ ఉంటుందండి. దాన్ని ఎప్పుడైనా తీసుకొని నార్మల్ రైస్లో కూడా మనము తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ని పెట్టుకున్నాం కదండి, చూడండి మధ్యలో పెట్టుకున్నవి ఎంత బాగా వేడికి మగ్గే కదా. ఇప్పుడు తాలింపు మొత్తం అందులోనే వేసుకొని కలుపుకోవాలి, మొత్తం బాగా కలిసిపోయినంత వరకు. ఇన్ కేస్ ఇందులోనే మనకి ఉప్పు తక్కువైనా లేదా పులుపు తక్కువైనా కూడా నిమ్మకాయ వేసుకొని కొంచెం ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే మీకు 100% చెప్పగలను, పక్కాగా టెంపుల్ స్టైల్లోనే ఈ రుచి అనేది ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ కూడా దేవుడి నైవేద్యాలకైనా ఇంట్లో ఏదైనా అకేషన్కి నీస్ తెలియనప్పుడైనా కూడా ఇలా చేసి పెట్టుకుంటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. నా వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి, ఎలా వచ్చిందనేది లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.